హాయ్ ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయని. నా కథ మీకు తెలుసా? సరదా కథ, సరదాగా చెబుతాను వినండి. నన్ను కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ఈడు టమాటా, నా ఫ్రెండ్. ఇది ఐస్ క్రీమ్, ఆడు పచ్చిమిరపకాయ. మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్. మేము నలుగురం ఒక రోజు బయటికి వెళ్ళాం. అప్పుడు ఒక వాగు దాటాల్సి వచ్చింది. మేము నలుగురం కలిసి వాగు దాటుతూ ఉన్నాం. అప్పుడు ఐస్ క్రీమ్ గాడు కరిగిపోయాడు ఫ్రెండ్స్, కరిగిపోయాడు. నేను టమాటా మిరపకాయ ఎంతో ఏడ్చాం. తరువాత నేను టమాటా మిరపకాయ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ ఒక కత్తులమ్ముకునేవాడు మిరపకాయని 2 ముక్కలుగా కోసేశాడు ఫ్రెండ్స్, కోసేశాడు. నేను టమాటా మిరపకాయ చనిపోయాడని ఎంతో ఏడ్చాం. ఈ బాధ పోగొట్టుకోవడానికి సినిమాకు వెళ్ళాం. సినిమాలో గందరగోళం వచ్చింది. అందరూ తొక్కిసలాట జరిగి టమాటా పచ్చడైపోయింది ఫ్రెండ్స్, పచ్చడైపోయింది. ఆ బాధతో నేను ఎంతో ఏడ్చాను. తరువాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను, దేవుడు ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమాటా మిరపకాయ ఏడ్చాం, మిరపకాయ చనిపోతే నేను టమాటా ఏడ్చాం, టమాటా చనిపోతే నేను ఏడ్చాను, నేను చనిపోతే ఎవరున్నారు ఏడవడానికి దేవుడా అని. అప్పుడు దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. నిన్ను ఎవరెవరికి వస్తారో వాళ్ళందరూ తప్పక ఏడుస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం. చూసారా ఫ్రెండ్స్? అందుకనే నన్ను కోసినప్పుడల్లా మీ కళ్ళంటే కన్నీరు వస్తాయి. ఈ సరదా కథని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. బాయ్.